ఇజ్రాయెల్లో ఉండే ఒక ప్రముఖ పట్టణము హైఫా. ద బ్యాటిల్ ఆఫ్ హైఫా అని చెప్పి 1918లో అంటే మొదటి ప్రపంచ యుద్ధం. సో ఈ టైంలో ఓటమాన్ సామ్రాజ్యముతో మన భారత సైనికులు పోరాడి ఈ నగరానికి స్వతంత్రము అనేది ఇప్పించారు. సో ఇవాళ ఈ నగరము తగలబడిపోతుంది. ఎందుకు అంటే ఇరాన్ వాళ్ళు చేస్తున్న భీకరమైన దాడులు. వీళ్ళు స్వయంగా జయశంకర్ గారికి ఫోన్ చేసి మమ్మల్ని క్షమించండి, మేము వేరే ఏమీ చెయ్యలేకపోతున్నాం, మేము హెల్ప్లెస్గా ఇలాంటి దాడులు చేయాల్సి వస్తుందని స్వయంగా ఇరాన్ వాళ్ళు మనకి చెప్తున్నారు. ఎందుకంటే హైఫాకి మనకు ఉండే ఆ కనెక్షన్ అలాంటిది. మీకు హైఫా పోర్ట్ అంటారు చూసారా, మనమే ఈ పోర్టుని కంట్రోల్ చేస్తాం. మరి ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు భారత్ మిత్రదేశం ఇరాన్ అన్నప్పుడు మరి ఈ నగరం మీద ఎందుకు దాడులు చేశారు అంటే, ఈ హైఫా నగరములోనే ఇజ్రాయెల్కు సంబంధించిన అతి ముఖ్యమైన ఎయిర్ బేస్ ఉంది. ఇక్కడే వాళ్ళు తమ అతి శక్తివంతమైన F-35 అనబడే ఫైటర్ జెట్స్ను భద్రపరిచి ఉంచుతారు. ఎయిర్ బేస్ అన్నమాట. అలాగే ఈ హైఫా చుట్టూర్తా మీకు ఎన్నో అతి ముఖ్యమైన ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. మీకు ఇజ్రాయెల్ యొక్క న్యూక్లియర్ శాస్త్రవేత్తలు, మీకు ఫెసిలిటీస్, ఇదంతా కూడా హైఫా నగరంలోనే. ఇవాళ ఎటు చూసినా కూడా మంటలు. అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ విషయంలో ఏం చెయ్యాలని అనుకున్నారో, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపాలి అంటే న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చెయ్యాలి, అలాగే వాళ్ళ శాస్త్రవేత్తలను కూడా హతం చెయ్యాలి. ఇది ఇజ్రాయెల్ అమెరికా ప్లాన్. ఇవాళ ఇరాన్ ఇదే పని ఇజ్రాయెల్లో చేస్తున్నారు. అంటే టిట్ ఫార్ టాట్ అని చెప్పాలా, లేదా ప్రతీకార దాడులను అనాలా? ఫ్రెండ్స్, ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే, నిన్న బెంజమిన్ నెతన్యాహు గారు ఒక వీడియో పెట్టారు. సో ఆ వీడియో చూస్తూ ఉంటే అందులో ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని హతము చెయ్యడానికి ఇరాన్ ఎన్నో పథకాలు వేశారు. ఇప్పటి వరకు కూడా 2 ప్రయత్నాలు జరిగాయి, హత్యా ప్రయత్నాలు. ఎవరి మీద? అమెరికా అధ్యక్షుడు. నా మిత్రులు నన్ను అడుగుతున్నప్పుడు ఎవరో ఒకరు ఎక్కడో ఈ డొనాల్డ్ ట్రంప్ని ఏదో చేస్తారు, ఇతను లిమిట్స్ దాటి వెళుతున్నాడు అని చెప్తూ ఉంటాను. ఇది ఇరానేనా? ఇరాన్ దేశమే ఈ పని చేస్తుందా? ఇవాళ ఇది చాలా పెద్ద ప్రశ్న. కాబట్టే అంటే మా బాస్ మీద ఇలాంటి హత్యా ప్రయత్నాలు చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? కాబట్టే మేము ఈరోజు రాత్రి ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్పై భీకరమైన దాడులు చేస్తారు అని వార్తలు ఆల్రెడీ పోయిన వీడియోలో మాట్లాడాను. 20 లొకేషన్స్, 20 టార్గెట్స్ మేము ఐడెంటిఫై చేసాము. ఇక్కడ మేము దాడులు చేయబోతున్నాము, మీరు ఈ నగరాన్ని విడిచిపెట్టి పారిపోండి, ఈ లొకేషన్స్లో ఎవరు ఉండకండి అని ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంకొక వైపు చూశారు అనుకోండి, ఇది ఎలా ఉందంటే, మీకు ఇరాన్ యొక్క రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాళ్ళ కమాండర్ మాట్లాడుతున్నారు, మా సుప్రీం లీడర్ అయటుల్లా ఖామనీ మీద హత్యా ప్రయత్నాలు చెయ్యాలని మోసాదు వాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో అటెంప్ట్స్ చేశారు. సో ఆయన్ని కాపాడాలి అంటే ఇజ్రాయెల్ లాంటి దేశాన్ని విడిచిపెట్టకూడదు. కాబట్టే మేము ఈ దాడులు చెయ్యబోతున్నాము, ఆల్రెడీ మొదలు పెట్టామని ఈయన వీడియోలో మాట్లాడుతున్నాడు. 10 నిమిషాలలో హైఫా నగరం మీద రాకెట్ల వర్షము అనేది ఇరాన్ కురిపించారు. అంటే ఒకవైపు ఏమో డొనాల్డ్ ట్రంప్ మీద హత్యా ప్రయత్నాలను వీళ్ళు అంటున్నారు, మా సుప్రీం లీడర్ అయటుల్లా ఖామనీ మీద వీళ్ళు ఇలాగ హత్యా ప్రయత్నాలు చేశారు కాబట్టి మా దాడులు ఉంటాయి. ఇందులో ఏది నిజము ఏది అబద్ధము ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక ఫండమెంటల్ ట్రూత్ మీకు చెప్తున్నాను. ఈ హైఫా నగరము అన్నాము కాబట్టి 1918లో బ్యాటిల్ ఆఫ్ హైఫా అన్నాం. కానీ మీరు గమనించారు అనుకోండి, ఇప్పుడు ఇజ్రాయెల్ అనబడే దేశం అంటే వీళ్ళ కమాండర్, ఇరాన్ కమాండర్ చెప్తున్నాడు, మీరు మా దేశంలో ఉన్నారు, మా ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఎక్కడా? ఇజ్రాయెల్ అనబడే దేశమే పాలిస్తీనియా అనబడే ప్రాంతములో మీకు ఉంది. అంటే యునైటెడ్ నేషన్స్, అమెరికా వాళ్ళు కలిసి ఒక భూభాగాన్ని యూదుల కోసము, ప్రామిస్డ్ ల్యాండ్ అంటారు. మీరు ఎవరైనా 10 కమాండ్మెంట్స్ చిత్రము చూస్తే ఇందులో ప్రామిస్డ్ ల్యాండ్ అని అంటారు. అలాంటి ఒక ప్రామిస్డ్ ల్యాండ్ని పాలిస్తీనియాలో వీళ్ళు ఇచ్చారు.
కాబట్టి ఈరాన్ వాళ్ళు ఏమంటున్నారు, అది మా భూభాగము కదా, మా భూభాగంలో మీరు ఉన్నారు కాబట్టి మీరందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి, అక్కడ ఎవరూ ఉండకూడదు, ఒక మాస్ ఎక్సోడస్ అనేది జరగాలి. సో ఇక్కడే విషయం అండి. ఇదే విషయమే ఇజ్రాయెల్ వాళ్ళు మాట్లాడారు కదా, గాజాలో ఉన్న వాళ్ళు ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, వీ నీడ్ ఎ మాస్ ఎక్సోడస్. కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రస్తుతము ఈరాన్లో నివసించేవాళ్ళు, ఈరాన్ అనబడే ఈ దేశము ఒక హిందూ కాలనీ అండి, పర ఏషియా అంటారు. ఆసీవగం నుంచే ఆసియా అనబడే పేరు వచ్చింది, పర ఆసియానే పెర్షియా అంటారు, అంటే ఒక హిందూ కాలనీ. ఇప్పుడు పోయిన వీడియోలో కూడా చెప్పాను, వీళ్ళు ఎందుకు ఇలా గొడవలు పడతారు అంటే ఈ ఈరాన్ ఇజ్రాయెల్ వీళ్ళ కనెక్షన్ని చూశారు అనుకోండి. భారత్ ఏమిటి అంటే మనము తల్లి లాంటి దేశం, మదర్ ఆఫ్ ఆల్ రిలీజన్స్, మదర్ ఆఫ్ ఆల్ కంట్రీస్. సో అలాంటప్పుడు మీకు ఈరాన్లో ఉన్నవాళ్ళు ఒకప్పుడు ఎక్సాడస్ గ్రూప్స్గా మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళే. అలాగే యూదులు అనేవాళ్ళు కూడా మలబార్ ప్రాంతం నుంచి మన దేశం నుంచి తరిమి వేయబడిన వాళ్ళే. అందుకే మీకు పళయస్థాన్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ హైఫా అనబడే నగరం ఉంది చూసారా, ఇది ఒక సెంట్రల్ పాయింట్ అయ్యింది. ఈ ఎక్సాడస్ గ్రూప్స్ అని వీళ్ళు మాట్లాడుతున్నారు చూసారా, దానికి బిగినింగ్ అనేది హైఫా నగరంలో ఉండే ప్రజలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇజ్రాయెల్లో ఉండే ఒక నగరము, ముందు మీరు వెళ్ళిపోండి. సో వెళ్ళిపోతే టోటల్గా ఆ నగరములో ఉండే F-35 విమానాలు, ఎయిర్ బేసులు, న్యూక్లియర్ సైట్స్, శాస్త్రవేత్తలు సర్వము అక్కడ ఉన్నదంతా కూడా మేము ధ్వంసము చెయ్యగలము, అక్కడతో ఇజ్రాయెల్ పని అయిపోతుంది అని చెప్పి ఈరాన్ వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటుంది, అసలు మీరు విడిచిపెట్టి వెళ్ళిపోండి, వర్కర్స్ ప్రజలు ఎవరు కూడా ఈ 20 లొకేషన్స్లో కనిపించకూడదు, మీరు ఎవరు ఇక్కడ ఉండకూడదని ఇజ్రాయెల్ వాళ్ళు అంటున్నారు. అంటే వేల సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో భూమి గుండ్రంగా ఉంటుంది అంటారు కదండి, మళ్ళీ వీళ్ళందరూ అక్కడికే వస్తున్నారు. మన అఖండ భారత్ నుంచి విడిపోయిన వాళ్ళే మళ్ళీ అక్కడ నుంచి విడిపోయి వెళ్ళిపోతారా? చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఈ పోరు మాత్రము మీకు చూడండి, లిటరల్గా ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి పుతిన్ గారికి ఫోన్ చేస్తున్నారు, అసలు మీరు ఎందుకండి ఈరాన్కి సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళు ఎంత డేంజర్, వాళ్ళ వద్ద అణు అస్త్రాలు ఉంటే ఈ ప్రపంచమే ఒక మేజర్ ప్రమాదములో పడిపోతుంది కదా, మేజర్ డేంజర్ కదా. అంటే పుతిన్ గారు ఏమడుగుతున్నారు, ఇవే ఆయుధాలు పాకిస్తాన్ వద్ద ఉన్నాయి కదా, నువ్వు అమెరికాను అడగలేదా, నాకు ఫోన్ చేసినట్టు ట్రంప్ని కూడా అడుగు, పాకిస్తాన్లో కూడా ఇన్ని అణు అస్త్రాలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవు? ఇదే అమెరికా ఇజ్రాయెల్కి చెప్పొచ్చు కదా, వెళ్ళి పాకిస్తాన్ మీద దాడులు చెయ్యి, ఆ అణు అస్త్రాలనంతా కూడా డెస్ట్రాయ్ చెయ్యి, మరి అక్కడ కూడా తీవ్రవాదులు ఉన్నారు కదా, వీళ్ళకన్నా పెద్ద తీవ్రవాదులు కదా, మరి ఎందుకు విడిచిపెట్టు? ఇది పుతిన్ గారు అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, అమెరికా యొక్క మిత్రదేశము పాకిస్తాన్. ఇప్పుడు ప్రపంచానికంతా ఒకే రూల్ అండి, కానీ అమెరికాకు మాత్రము రూల్సే ఉండవు. అంటే ఎవరు ఒప్పుకుంటారు? నువ్వు ఈరాన్లో అణు అస్త్రాలు ఉండకూడదు అంటున్నావు, మేము అందరం ఒప్పుకుంటున్నాం, మరి పాకిస్తాన్లో ఉన్న అణు అస్త్రాలు ఏంటి? అది నా కోసరం, అమెరికా కోసరం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ప్రొటెక్షన్ అనే పేరు మీద ప్రతి ఒక్క దేశం వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. నేను ఒక పెద్ద రౌడీ, మీ అందరికీ ప్రొటెక్షన్ ఇస్తాను అని చెప్పి అమెరికా వాడు ప్రతి ఒక్క దేశము దగ్గర డబ్బు తీసుకుంటున్నాడు. అలాంటప్పుడు పాకిస్తాన్ని చూపిస్తున్నాడు, చూడు పెద్ద పెద్ద తీవ్రవాదులు మా కంట్రోల్లో ఉంటారు, ఇన్ని అణు అస్త్రాలు నా కంట్రోల్లో ఉంటుంది, నన్ను చూసి మీరు భయపడండి. భయపడ్డారు. కానీ ఇవాళ ఈరాన్ వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర ఉండే ఇంటర్నేషనల్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ని డైరెక్ట్గా అమెరికా మీదే మేము వాడబోతున్నాము. 11,500 కిలోమీటర్లండి, ఇంత దూరాన్ని మా మిజైళ్ళు రీచ్ అవుతాయి, మెయిన్ల్యాండ్ అమెరికాలో పెద్ద పెద్ద దాడులు ఉంటాయి. అప్పుడు అమెరికాకు అర్థమవుతుంది ఈరాన్ అంటే ఏంటి. అంటే ఇంతంత పెద్ద ప్రకటనలు అన్నప్పుడు రష్యా వాళ్ళు వెనక ఉన్నారు అనే ఒకే ధైర్యము ఈరాన్ని ఇలాంటి మాటలు ఇంతంత పెద్ద దాడులు చేయనిస్తుంది. మరి రష్యాను ఆపడము కాదు కదండి, ముందు ఈరాన్ని ఎలా ఆపాలి, పుతిన్ గారికి ఎవరు నచ్చ చెప్తారు? ఇదే ఇవాళ ఒక మేజర్ క్వశ్చన్. మరి మీకేమనిపిస్తుంది, ఒకవేళ ఈరాన్ ఇజ్రాయెల్ అమెరికా అంటూ టార్గెట్ చేశారు అనుకోండి, ఈ ప్రపంచం ఏమైపోతుంది? ఆలోచించి మీరు కూడా మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.
జై హింద్.